మన కోసం ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మన కోసం ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి, తెలుగు వాళ్ళ గురించి కొద్దిగా అవగాహన కలిగించడానికి, క్వైట్ పాజిటివ్ అవేర్నెస్ అబౌట్ యువర్ లైఫ్, అబౌట్ పాలిటిక్స్, అబౌట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టమ్, పాలిటీషియన్స్ మనల్ని ఎలా మోసం చేస్తున్నారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మనం మాట్లాడడానికి మన కోసం ఛానల్ పెట్టాము. డైలీ బేసిస్లో నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. డెఫినెట్లీ వెన్ ఐఎమ్ టేకింగ్ సమ్ బ్రేక్ ఇట్ వుడ్ బి ఎ క్వాలిటీ అవుట్కమ్, క్వాలిటీ అవుట్పుట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. ఎందుకు పోయింది, ఎలా పోయింది అంటే యూసీ పాలిటీషియన్స్ ఎలా తయారయ్యారంటే జంతువుల కన్నా హీనంగా, అది కూడా అడవిలో క్రూరమైన జంతువులు కూడా ఆకలేస్తే వేటాడతాయి. కానీ మన రాష్ట్రపు పొలిటీషియన్స్, మన తెలుగు రాష్ట్రాలలో ఉండే పొలిటీషియన్స్ ఎలా అయిపోయారంటే ప్రజలలో మూఢ విశ్వాసాలను జొప్పించటం దగ్గర నుంచి ప్రజలకు చేసిన అన్యాయాన్ని యాక్సెప్ట్ చేయించేదాకా ఎంత దారుణమైన వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారంటే, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ స్పెసిఫికల్ పొలిటికల్ పార్టీస్, నో పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ద తెలుగు రాష్ట్రాలు ఆర్ ఎగ్జామ్షన్ ఇన్ దిస్ కేస్. ఒక పక్కన తెలంగాణకు చెందిన రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఎంత భయంకరమైన మాటలంటే, ప్రతిపక్షాల పార్టీల వాళ్ళు తమిళనాడుకు, కేరళకు, కర్ణాటకకు వెళ్ళి రాష్ట్రం చెడిపోవాలి, వర్షాలు రాకూడదు అని చెప్పి చేతబడులు చేయించారంట, బాణామతులు చేయించినారంట, అఘోరి పూజలు చేయించినారంట. ఇటువంటి మాటలు విన్నప్పుడు నేను ఎంత రిగ్రెట్ అవుతానంటే, ఏంట్రా మేము డైలీ కష్టపడి జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుడు అంటే ఏంటి, దెయ్యం అంటే ఏంటి, మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, దేవుడు అంటే ఏంటో, దెయ్యం అంటే ఏంటో నాకు ఒక ఐడియా ఉంది. కానీ నేను యూట్యూబ్ వీడియోలో చెప్పను. ఎందుకు చెప్పను? నేను చెప్పాను అనుకోండి, నన్ను ఒక యాంటీ నేషనల్ చేస్తారు, నన్ను పాకిస్తాన్ వాడిని చేస్తారు, నన్ను ఆఫ్ఘనిస్తాన్ వాడిని చేస్తారు, నన్ను ఆ దేశ ద్రోహం చేసి నన్ను ఏ ఉపా చట్టం కింద లోపల పారదొప్పుతారు. మనకు ఆ టాపిక్స్ వద్దు. ఆ జ్ఞానం మీకు ఇండివిజువల్గా మీకు తెలివి ఉంటే మీరే తెలుసుకోండి, మంచి చెడు తెలుసుకోండి. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ఫోకస్డ్గా మైక్ పట్టుకొని కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నారన్న సిగ్గు శరం కూడా లేకుండా బాణామతి గురించి, చేతబడి గురించి మాట్లాడతా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళారు, ఈ రాష్ట్రానికి వెళ్ళారు, అక్కడికక్కడికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ చేతబడి చేయించారు, అఘోరి పూజలు చేయించారని చెప్తున్నాడు. తమిళనాడులో మీ సపోర్ట్ గవర్నమెంటే ఉంది, కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది, కేరళలో మీ ప్రభుత్వమే ఉంది. ఎవడెవడైతే పొలిటీషియన్ అక్కడికి వెళ్ళాడో వాళ్ళని పట్టుకొని పోలీసులను పెట్టి లాక్కొచ్చి ఎందుకురా చేతబడులు చేస్తున్నారు మీరు, ఏ దెయ్యం వచ్చి ఏ వర్షం ఆపుతుందో పట్టేసి ఆ దెయ్యాన్ని కూడా జైల్లో పెట్టచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు కూడా హనుమంతుని పూజలు చేయండి. మీరు కూడా బీజేపీ కండు వేసుకొని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ కండువలు వేసుకొని మీరు కూడా హనుమంతుని పూజలు చేయండి. సిగ్గుండాలి ప్రభుత్వాలకు ఇటువంటి మానసిక స్థితిని ప్రజల్లో ఇంబైబ్ చేయడానికి. ఎస్, దేర్ ఆర్ మూర్ఖులు అమాంగ్ ద ప్రజలు, బట్ ఆ ప్రజలకు మానసిక స్థితిని మీరు కల్పించడానికి ప్రయత్నం చేయటమే ప్రభుత్వం యొక్క ధర్మం, రాజ్యాంగం యొక్క ధర్మం. ఇంబైబింగ్ ద సైంటిఫిక్ టెంపర్ అమాంగ్ ద సొసైటీస్, రేషనాలిటీని డెవలప్ చేయడం కదా మన ధర్మము. రేవంత్ రెడ్డి గారు ఇంత దారుణంగా మాట్లాడడం మీకు తగునా? మీరు నిజం చెప్పండి, ఆర్ యూ ఇన్ కాంగ్రెస్ ఆర్ యూ వర్కింగ్ ఫర్ బీజేపీ? బీజేపీలో మోడీని పొగుడుతారు, రాముడిని పొగుడుతారు, హిందూ ధర్మాన్ని పొగుడుతారు, చేతబడులను ప్రమోట్ చేస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతబడులను ప్రమోట్ చేస్తారు. తెలుగు రాష్ట్రాలు రెండు అంతేనండి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజా పరిపాలన గురించి మాట్లాడమంటే పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని రాజమండ్రిలో కారుతో గుద్ది తల మీద, ఫేస్ మీద, ముఖం మీద కారు ఎక్కించుకొని పోయిన వాడి గురించి మాట్లాడు. కానీ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కార్యకర్తలు డిఎస్సి పరీక్షలో జరిగిన తప్పుల గురించి మాట్లాడడానికి గోవిందా గోవిందా నువ్వన్నా కాపాడు గోవిందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీయడానికి దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఎవరెవరైతే దేవుణ్ణి వాడుకున్నారో, గోవిందనామాలను అపవిత్రం చేశారో వాళ్ళందరిపై చట్టపరమైన శిక్షలు విధిస్తాను, వాళ్ళందరినీ చట్టంలోకి తీసుకొస్తాను. నీ కళ్ళ ముందర ఒక ఆడబిడ్డను నీ రాష్ట్రం, నీ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రి నడిబొడ్డున కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మా రాయలసీమకు చెందిన బిడ్డను ఒకడు బలిసి కారుతో ముఖం మీద ఎక్కించుకొని పోతే కనీసం స్పందించడానికి ఒక నీ అసమర్థతనో, నీ జాలినో, నీ దయాగుణాన్నో చూపించుకోవడానికి ప్రయత్నం చేయకుండా ఎవడో ఎక్కడో గోవిందనామాలను అపవిత్రం చేస్తాడు, వాళ్ళ మీద చట్టపరమైన శిక్షలు విధిస్తారని చెప్తున్న రాజకీయ నాయకులు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంతకన్నా దిగజారడు అనుకున్న ప్రతిసారి ఆయన తన బెంచ్ మార్క్ ఆయన కట్ చేస్తాడు. ఆయనను గురించి మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక విజనరీ, ఒక క్వాంటమ్ కంప్యూటర్, ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక ఐటీ పార్క్ అని ప్రమోట్ చేసుకుంటున్న నోటుతోనే, సెక్యులరిజం, సర్వమత సమ్మేళనం గురించి మాట్లాడిన నోటుతోనే ఈరోజు హే రామ్
హే మోడీ మోడీ మోడీజీ అని మనము డబ్బుల కోసం పోయే మహిళలను ఒక ట్యాగ్ తగిలిస్తాం, వీళ్ళు వేశ్యలు, వీళ్ళు సమాజానికి దూరంగా ఉండాలి అని. వాళ్ళ వృత్తి బట్టి వాళ్ళని దూరంగా పెడతాం, గౌరవం కూడా ఇయ్యం. పూటకొక మాట మాట్లాడి వాళ్ళు 500కు 1000 రూపాయలకు చేసే తప్పు వీళ్ళు 100,000 కోట్లకు చేస్తుంటే వీళ్ళని ఏమనాలి? రాజకీయ నాయకులు అనాలి కదా. వీ హ్యావ్ టు టాక్ దెమ్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై దెమ్ యాజ్ పొలిటీషియన్స్. నిన్న విద్యా వ్యవస్థ డిఎస్సి మీకు అనిపించచ్చు, కొంచెం వీడియో లాంగే ఉంటుంది, భరించండి. ఎందుకంటే మన సమస్యల గురించి మనం ఎంతో కొంత మాట్లాడాలి. వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ అబౌట్ అవర్ ఓన్ ఫ్యూచర్. ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో రూములు తీసుకొని 500,000 రూపాయలతో కడుపులు నింపుకుంటూ పర్ డే 800 కన్నా తక్కువ కిలో క్యాలరీస్ ఫుడ్ తినుకుంటూ ఎనర్జీనంతా విద్య మీద ఇన్వెస్ట్ చేసుకుంటా, అమ్మా నాన్న దగ్గర అడగలేక డబ్బులు అడుగుతూ విద్యార్థులు డబ్బులు తెప్పించుకుంటూ ఉంటారు. చాలా దరిద్రమైన జీవితం జీవిస్తుంటారు. మీరు హైదరాబాద్ అశోక్ నగర్కి వెళ్ళండి, గ్రూప్స్ చదువుతున్న పిల్లలు కానీ, సివిల్స్ చదువుతున్న పిల్లలు కానీ, దిల్సుఖ్ నగర్కి వెళ్ళండి, ఎస్ఐ కానిస్టేబుల్ చదువుతున్న పిల్లలు కానీ, ఇటు విశాఖపట్నం విజయవాడ లాంటి స్టడీ సర్కిల్స్ చదువుతున్న పిల్లలు కానీ చాలా దారుణమైన జీవితం జీవిస్తుంటారు. ఎందుకో తెలుసా? ప్రభుత్వ కొలువులలో ఉండాలి. ఎవడో ఒక మన నాన్న ఒకడు ఉంటాడు, బర్రే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలరా, మన కుటుంబం నిలబెట్టాలి, నేను టీచర్, నువ్వు టీచర్ కావాలా. వీడికి చదువు వచ్చినా రాకపోయినా యుద్ధం చేస్తా చదువుతూ ఉంటాడు. వాళ్ళందరి కోసం ప్రభుత్వం 5 ఏళ్లకు ఒకసారి ఒక నోటిఫికేషన్ మొఖాన కొడుతుంది. ఒక 16,000 మెగా డిఎస్సి అని చెప్పి హంగు ఆర్భాటాలతో రిలీజ్ చేశారు. 148 రోజుల్లో మేము ఉద్యోగ కల్పన కంప్లీట్ చేశామని నారా లోకేష్ గారు నిన్న అసెంబ్లీ సాక్షిగా మండలికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. నో, మన వాళ్ళు ఎక్కడుంటారో అక్కడే నిలబడి మాట్లాడడం. ఒక నాయకుడు అనేవాడు మన స్థాయికి మన స్థానం కాని స్థానంలో కూడా నిలబడి మాట్లాడేవాడు అబ్బా నాయకుడు. మన వాళ్ళ మధ్యన, మన కులస్తుల మధ్యన, మన ఎమ్మెల్యేల మధ్యన, మన జాతికి చెందిన వాళ్ళ మధ్యన, మన పార్టీల వాళ్ళ మధ్యన మాట్లాడేవాడు కాదు. నారా లోకేష్ గారు అసెంబ్లీలో నిలబడి గొడ్డలి పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాలేదు, నేను సమాధానం చెప్తాను. మొదటి అలిగేషన్, పరీక్ష కండక్ట్ చేసిన వాడు, పరీక్ష పేపర్ తయారు చేసిన వాడు ఇద్దరూ ఒకడే అవ్వటం ఒక సమస్య అంట ప్రతిపక్ష పార్టీ. దానికి ఆన్సర్ నారా లోకేష్ ఏం చెప్తారు తెలుసా? అవును, ఏ చట్టంలో లేదే 2 వేరు మనుషులు ఉండాలని చెప్పి, ఇద్దరు ఒకడే ఉండొచ్చు. అవును, మేము పారదర్శకంగా నిర్వర్తించాము, ఎందుకంటే ఇది ప్రజా పార్టీ కాబట్టి, ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అక్కడ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ లో బాధ్యతగా పనిచేస్తూ పాపం క్వశ్చన్ పేపర్ తీసుకొని వాడు పాపం కష్టపడి చదువుకొని క్వశ్చన్ పేపర్ చదువుకొని ఉన్నట్టు ఎగ్జామ్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. వాడిని అప్రిషియేట్ చేయాలి. పాపం వాడిని నారా లోకేష్ గారు వాడికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వాడు రాలేదంట. వాడేంటో నేను వచ్చాను, నా లాగిన్ కూడా డిలీట్ చేశారని చెప్పి వాడు కోర్టుకు వెళ్ళాడు. ఎందుకయ్యా వాడు కోర్టుకు వెళ్ళాడంటే వాడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ రాలేదు. అవునా అనుకుని నేను సంతృప్తి పరుచుకున్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ నారా లోకేష్ ఏమంటాడు తెలుసా? వాడు పరీక్ష రాయాలి అంటే ఆ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోవాలంటే తీసుకోలేదు కూడా లాగిన్ డిలీట్ చేశాను. డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకోలేదని లాగిన్ డిలీట్ చేసావా? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదని లాగిన్ డిలీట్ చేశారా? సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి వచ్చినా వాడు రాలేదని చెప్పి వాడి మీద ఒక ముద్ర వేసి వాడిని ఒక దొంగగా చిత్రీకరించారా? మీ డిపార్ట్మెంట్లో ఒకడు క్వశ్చన్ పేపర్ని చూసి దాన్ని కాపీ చేసుకొని ఫస్ట్ ర్యాంక్ కొట్టాడని మీకు తెలిసినప్పుడు, అది తప్పని తెలిసినప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలన్న బేసిక్ సెన్స్ లేని ప్రభుత్వం ఏం ప్రభుత్వం అనాలి? వాడు క్వశ్చన్ పేపర్ వాడు మాత్రమే చదువుకుంటాడా? వాడు ఒక 50,000కో 1,00,000 రూపాయలకో వాడు ఒక 10 మందికి అమ్ముకున్నాడేమో. ఎంక్వైరీ అవసరం లేదా? దాని మీద ఏ డిపార్ట్మెంట్ పనిచేసింది, ఎంత పనిచేసింది, వాట్ ఈస్ అవుట్పుట్, దాని గురించి ఏ డీటెయిల్స్ ఉంది? ఒక పెద్ద సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడండి. టీసీఎస్ వాళ్ళతో మేము కండక్ట్ చేస్తామండి ఎగ్జామ్. టీసీఎస్ అంటే ఎవరంటే టాటా. అసలు టాటా పేరును దేశభక్తికి ఐడియలైజ్ చేస్తారా? అవును, టాటా, అదానీ, అంబానీ వీళ్ళంతా పారసీలు, వీళ్ళంతా డబ్బులు సంపాదించుకోవడానికి ఈ దేశంలో పెద్ద పారిశ్రామికవేత్తలు డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళని గౌరవిస్తే వాళ్ళని దేశభక్తి ఉన్నట్టు కాదు. టాటా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసినారు. అవును, నో హూ సెడ్ టాటా ఈస్ కండక్టింగ్ ఇన్ ఎ బ్యాడ్ వే. టాటా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేశారు. కానీ టాటాకు క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లలకు రిక్రూట్మెంట్ ఎట్లా చేశారనేది కదా పాయింట్. ఇక్కడ అక్కడ కదా క్వశ్చన్. ఈ దేశంలో 65 స్పోర్ట్స్ కేటగిరీలు ఉన్నాయి. మేము ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం 29 రికగ్నైజ్ చేసింది. మేము కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చెప్పారు స్పోర్ట్స్ కోటాను ఎంకరేజ్ చేయాలి, ఒలింపిక్స్లో భారత్కి గోల్డ్ పథకం రావాలి, అదే మోడీ గారి గోలు. కాబట్టి మేము 65 క్రీడల కేటగిరీలు ఇంక్లూడ్ చేశాము. కాబట్టి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ క్రీడల్ని ప్రమోట్ చేయడానికి ఉద్యోగాలు ఇచ్చామా? దీనికి సబ్స్టాన్షియేట్ చేసుకోవడానికి ఆయన పివి సింధు పేరు తీసుకొచ్చాడు. ఇంకొకరు ఎవరో ఎర్రం జ్యోతియో ఎవరో ఒక ఆవిడ పేరు తీసుకొచ్చారు, సమ్ క్రికెటర్ పేరు తీసుకొచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ డబ్బులు పెట్టుకొని ప్రభుత్వం సహాయంతో ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి పథకాలు తీసుకొచ్చారు. కాబట్టి వాళ్లకు మీరు ఐఏఎస్ పదవి ఇచ్చారు.
రేపు ఆమె పివి సింధు ఐఏఎస్ అవుతుంది. దానివల్ల దేశానికి ఏం ఉపయోగం, దానివల్ల మాకేంటి ఉపయోగం? పివి సింధు సాధించిన ఘనత వల్ల ఆమెకు ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ అది. వీళ్ళు ఎవడెవడైతే టీచర్ జాబులు కొట్టారో స్పోర్ట్స్ కోటాలో ఎవడు ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేయలేదు, ఈ రాష్ట్రానికి కాంట్రిబ్యూట్ చేయలేదు, వాడికి నువ్వు టీచర్ జాబ్ ఎట్లా ఇస్తావు? సరే టీచర్ జాబ్ తీసుకున్న తర్వాత వాడు క్రీడలు ఆడతాడా? అంటే ఎవడైనా సాధించిన తర్వాత గిఫ్ట్ ఇస్తారా? గిఫ్ట్ తీసుకున్నాక సాధించడానికి వెళ్తారా? నాకు ఈ పాయింటే అర్థం కాలేదు. ఇప్పుడు క్రీడలు సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎగ్జామ్ లేకుండా జాబ్ ఇచ్చేస్తారా? అలాంటప్పుడు గ్రూప్ 1 కూడా ఇచ్చేసేయండి. ఇప్పుడు సింధు ఉంది, సింధు ఒలింపిక్ అక్కడెక్కడ పెద్ద పెద్ద ఆటల్లో పథకాలు తీసుకొచ్చింది కాబట్టి ఆమెకి ఐఏఎస్ జాబ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే డిఎస్సి వీళ్ళకి ఇదే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టుకొని రేపు గ్రూప్ 1 ఇవ్వరా? మీరు రేపు గ్రూప్ 2 ఇవ్వరా? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మొత్తం నారాయణ శ్రీ చైతన్య వాళ్ళ కబంధ హస్తాలు ఇరుక్కుపోయింది. అసలు ఐరనీ ఏంటంటే ఒక మంత్రి who is responsible to the ఆంధ్రప్రదేశ్ పీపుల్, మున్సిపల్ శాఖ మంత్రికి కొన్ని వేల స్కూల్స్ దేశవ్యాప్తంగా, ఆ మంత్రి వేల స్కూల్స్లో కోట్ల రూపాయల ఇన్కమ్, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ స్కూల్స్కి ఫండింగ్ ఇవ్వడు. ప్రభుత్వ స్కూల్స్ నిర్వీర్యం అయిపోతున్నా నోరు తెరిచి మాట్లాడు. అసలు నాకు డౌట్, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎలిజిబుల్లా, నారాయణ ఎలిజిబుల్లా? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ దిగిపోయి నారాయణకి ఇవ్వాలి. తన నారాయణ స్కూల్స్కి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడో దాంట్లో 25% గవర్నమెంట్ స్కూల్స్ బాగుపరచడం మీద ఫోకస్ చేస్తే కూడా ఈ రాష్ట్రం అమెరికా కన్నా బెటర్గా తయారవుతుంది. ఈ దేశానికి పడిన దరిద్రం ఏంటో తెలుసా? డెమోక్రసీ. అన్ఫార్చునేట్లీ అద్భుతమైన డెమోక్రటిక్ వాల్యూస్ని తమ అనుకూలమైన వ్యవస్థల కోసం నిర్మించుకుంటున్న ఈ రాజకీయ నాయకులను చూసి ఏం మాట్లాడతాం? అడవిలో క్రూర మృగాలు కూడా సిగ్గుతో చచ్చిపోయేంత దరిద్రమైన జీవితం జీవిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. ఇది టీడీపీ కాదు, బీజేపీ కాదు, వైసీపీ కాదు. మీరేమన్నా అనుకోండి, ఒక 2014 ముందు రాష్ట్రం విభజన కాకముందు గవర్నమెంట్లు కొద్దో గొప్ప రెస్పాన్సిబిలిటీగా ఉండేది. మహానుభావుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయి ఈ రాష్ట్రాన్ని రాబందులకు గద్దలకు ఎరగా వేసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారి గోలు, పవన్ కళ్యాణ్ గోలు, నారా లోకేష్ గారి గోలు ఒకటి, రాష్ట్రం మన చేతుల్లో ఉండాలి, మనము నగరాలు నిర్మించుకోవాలి. ఎవడైనా బిల్డింగ్ కట్టి కాంట్రాక్ట్ డబ్బులు కొడతారు, వీళ్ళు ఏకంగా నగరాలు నిర్మించి కొడుతున్నారు బాబోయ్. అసలు ఒక నగరం నిర్మించటంలో వీళ్ళు పెడుతున్న శ్రద్ధ ఈ విద్యార్థుల జీవితాలను సెట్ చేయకపోతే ఎలా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఎలా సార్? చదువు ఏం సాధించని వెధవలకు, సర్టిఫికేట్ పట్టుకొని వచ్చిన వెధవలకు మీరు ఉద్యోగాలు ఇస్తే పార్టీ కార్యకర్తలు అయిపోరా వాళ్ళు? రేపు పిల్లలకి ఏం విద్యలు చెప్తారు? పిల్లల్ని తీసుకుపోయి నారాయణ స్కూల్లో చేర్పించమని చెప్పరా? శ్రీ చైతన్యలో చేర్పించమని చెప్పరా? ఆమె ఎవరో కొండారెడ్డి బుర్జ్ ఎక్కి తొడగొడుతుంది. నేను కర్నూలులో పుట్టి పెరిగా, ఈ రోజు వరకు కొండారెడ్డి బుర్జును ఎవడు కూడా రాజకీయాల కోసం వాడలేదు. ఫస్ట్ టైం నా జీవితంలో కొండారెడ్డి బుర్జును రాజకీయాల కోసం వాడారు. సిగ్గుండాలి పొలిటీషియన్స్కి, సిగ్గుండాలి అధికారులకు కొండారెడ్డి బుర్జును రాజకీయాలకు అప్పచెప్పడానికి. కొండారెడ్డి బుర్జుకు ఒక వాల్యూ ఉంది, ఒక ఎథనిసిటీ ఉంది, ఒక కల్చరల్ ఐడెంటిటీ మా రాయలసీమకి. దాన్ని మేము రాజకీయాల కోసం వాడకూడదు, మేము అవసరం లేదు మాకు అది. మీరు అసలు ఆ కొండారెడ్డి బుర్జు ఎక్కిన వాళ్ళకి అర్హత లేదా కొండారెడ్డి బుర్జు ఎక్కడానికి? దే హ్యావ్ టు సిట్ డౌన్, దే హ్యావ్ టు స్టాండ్ డౌన్ అండ్ దే హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఎనీథింగ్. మీ రాజకీయాల కోసం ఉద్యోగులు అనే పేరుతో కొండారెడ్డి బుర్జు ఎక్కి సిగ్గు లేకుండా మాట్లాడండి. సిగ్గు శరం ఉండాలని ఆ ఉద్యోగం సాధించిన వాళ్ళందరికీ. మీరందరూ రేపు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడానికి గ్యారంటీ ఏంటి? అన్ఫార్చునేట్. నేను సలహా ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఆంధ్రప్రదేశ్ నా వీడియో చూసే ఒక 10 మంది, నా వీడియో ఒక 5,000 మందో 10,000 మందో చూస్తున్నారు కదా, ఒక 10 మందన్న రియాక్ట్ అవ్వండి. మీరు బాగుండాలంటే ఈ తెలుగు రాష్ట్రాలను వదిలేయండి, ఎక్కడికైనా మంచి రాష్ట్రాలకు వెళ్ళి బతకండి. మీకు అవకాశాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బతకండి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాలు బాగుపడవు. ఎందుకంటే ఒక జాతేమో కులం అడ్డం పెట్టుకొని బతికేస్తుంది. ఒక 3-4 జిల్లాలను చేతిలో పెట్టుకొని ఒక పార్టీని నిర్మించుకోవాలని ఒక నాయకుడు, సినీ నటుడు పరితపిస్తూ ఉన్నాడు. కుటుంబంలో అసమర్థులకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించడానికి పోరాడుతున్నాడు. తన కుటుంబంలో ఉండే సినిమాలన్నీ బాగుపడాలని యుద్ధం చేస్తున్నాడు. ఒక పక్కనేమో మరొక రాజకీయ నాయకుడు తన కులము, తన కుటుంబము, తన కొడుకుకు రాజకీయ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడానికి యుద్ధం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా జగన్ అనే వ్యక్తిని చంపి పారదొబ్బినా పర్లేదు అన్నంత రేంజ్లో వెళ్ళిపోతున్నారు. ఇక జగన్ ఒక్క వ్యక్తి చుట్టూ ఒక వ్యవస్థ ఏర్పడింది. ఒక వ్యక్తి ఎంతని చేయగలడు? సంక్షేమం గురించి, రాష్ట్రంలో పోర్ట్ల గురించి, నిర్మాణాల గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అంత ఎఫర్ట్ పెట్టినోడికి 11 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఇక ఎవరిని ఏమనాలి? అమరావతి, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్. నేను రీసెంట్గా కేరళకి వెళ్ళానండి. ఐ హావ్ సీన్ ద ఎయిర్పోర్ట్, ప్రెటీ డీసెంట్ ఎయిర్పోర్ట్. అన్నీ ఉన్నాయి, డీసెంట్ కన్స్ట్రక్షన్, డీసెంట్ లుక్స్. తమిళనాడుకి వెళ్ళండి, ముంబైకి వెళ్ళండి, ఎయిర్పోర్ట్ ఎలా ఉండాలి? ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేదు, బొక్క లేదు, ఎవడికి దగ్గర ఏదీ లేదు, అసలు ఇన్వెస్ట్మెంట్లు లేవు, అసలు ఎవడు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని రావట్లేదు. అగ్రికల్చర్ కూడా సంకనాకిపోయింది. ఇటువంటి ఆంధ్రప్రదేశ్కి డబ్బు దుబారా చేయటం ఒక అలవాటుగా పరిపాటిగా అలవాటుగా మారిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు అంత డబ్బు? డబ్బు ఊరికొస్తుందా? ఇన్ఫ్లుయెన్సర్లకు, ఎమ్మెల్యేలు, ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క మినిస్టర్, ఒక ఊర్లలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్లందరినీ గుంపులుగా చేర్చుకొని వాళ్ళకి మంత్లీ ఫండింగ్, గవర్నమెంట్ ఫండింగ్, శాలరీస్ ఇచ్చుకుంటా వాళ్ళని సెల్ఫ్ ప్రమోషన్.
ఏమి ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారా? నాశనం చేసి పెట్టారు ఆంధ్రప్రదేశ్. నిరుద్యోగుల తరఫున ఎవడన్నా మాట్లాడితే జైలుకి. అసలు ఆ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఏమైపోయినాడో కూడా తెలియదు. ఇప్పుడు అతనికి సపోర్ట్గా నేను మాట్లాడాను అనుకోండి, నా బతుకు బందర్ బస్ స్టాండ్ చేస్తారు. కానీ ఒక యూట్యూబరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి పవన్ కళ్యాణ్ ఇంత భయంకరమైన స్టెప్ తీసుకున్నాడు. నేను అందుకోసం చెప్తాను, నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, యూ గో అవే ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మీరు బాగుండాలి అనుకుంటే ఈ అమ్మ నాన్న చెప్పాడు ఊర్లో ఉండాలి, ఊర్లో వ్యాపారాలు చేయాలంటే చూడు, రాజకీయాలు చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత నీ వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం బొక్క అయిపోయి చిరిగిపోయిన పైన కద్దరు చొక్కా ఉంటుంది, లోపలంతా చిరిగిపోయిన బనియన్లో వేసుకుని తిరుగుతుంటారు అందరూ. ఈ దేశం అంతే ప్రేమ ఉంటే కష్టపడు, సంపాదించు, సాధించు, నువ్వు బాగుండు, నలుగురిని బాగుపడు. దట్స్ వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే టు ద సబ్స్క్రైబర్స్ ఆఫ్ మై మన కోసం.